హాయ్ హలో వెల్కమ్ టు సికేబీ క్లబ్స్. అయితే ఈరోజు నేను 2 టాపిక్స్ మీద అయితే వీడియో చేస్తున్నా. ఒకటైతే నేను చెప్పాను కదా, జీరో నుంచే చెప్తాను అని చెప్పి జీరో నుంచి చేసే వాళ్ళకి సరిగ్గా ఏం తెలియ ఉండదు. అండ్ కంటెంట్ ఎట్లా చేయాలో అనేది కూడా తెలిసి ఉండదు. సో వాళ్ళు మీషో యాప్లోనే మీషో వాడే కంటెంట్ని మీరు ఇలా క్రియేట్ చేసి పోస్ట్ చేయండి అని మనము యాప్లోనే ఎలా చూసి మనం ఒక కంటెంట్ని క్రియేట్ చేసి ఎలా పోస్ట్ చేయొచ్చు, మీషో వాడే ఎట్లా చూపిస్తాడు అనే వాటి గురించి ఈ వీడియో. అండ్ మనకు కమిషన్ అనేది ఎట్లా చేసుకోవచ్చు, మనకు కమిషన్ అనేది ఎట్లా వస్తుంది అనే వాటి గురించి ఈ టూ టాపిక్స్ అయితే ఈరోజు అయితే క్లియర్ అయిపోతుంది. అండ్ మంచిగానే ఉంటుంది వీడియో మొత్తం. అండ్ ఇన్ఫర్మేటివ్ కూడా ఉంటుంది. అండ్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టు అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. అండ్ నేను పక్కన అయితే స్క్రీన్ ఇస్తాను, చూసేయండి. మీషో వాడే మీరు వీడియోని ఇట్లా క్రియేట్ చేసి పోస్ట్ చేయండి అని ఎక్కడ చూపిస్తాడు, మీషో యాప్లో ఎక్కడుంది అనే దాని గురించి ఇప్పుడైతే టాపిక్. పక్కన వీడియో జాగ్రత్తగా చూసుకోండి. జీరో నుంచి స్టార్ట్ చేసే వాళ్ళకి ఇవన్నీ తెలియకుండా ఉంటాయి. సో వాళ్ళకి యూజ్ అవుతుంది, కొంచెం బాగా చూసుకోండి. పక్కన ఒకవేళ యూట్యూబ్లో ఎంతమంది అయినా సరే పెడతా ఉంటారు, అది అర్థం కాకపోతే మనకు మీషోలోనే ఎట్లా చూసుకోవచ్చు, యాప్లోనే అది కూడా ఎలా చూసుకోవచ్చు, మనం ఒక వీడియోని క్రియేట్ చేసి పెట్టాలంటే మనం ఎలా పెట్టవచ్చు అని మీషో వాడు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసినాడు అనే దాని గురించి చూపిస్తాం. పక్కన అయితే స్క్రీన్ ఉంటుంది, చూసేయండి. ఏం చేస్తారంటే వెంటనే అనేది మీషో యాప్ అనేది ఓపెన్ చేసేసుకొని మనం ప్రొఫైల్ క్రియేటర్స్ కాబట్టి ప్రొఫైల్ మీద అనేది డైరెక్ట్ క్లిక్ చేసేసుకోండి. ప్రొఫైల్ అనేది ఓపెన్ చేసి మీషో క్రియేటర్ క్లబ్ వస్తుంది, ఓపెన్ ఉంటుంది. ఓపెన్ మీద అయితే క్లిక్ చేసేసుకోండి. చెయ్యగానే ఇక్కడ పైన అనేది మనకి కంటెంట్ గైడెన్స్ అని ఉంటుంది. ఆ కంటెంట్ గైడెన్స్ మీద క్లిక్ చేసామనుకో మీషో వాడు మీరు ఎలా చేసి పెట్టాలి వీడియో అనే వాటి గురించి పైన పూర్తిగా గైడ్ మొత్తం ఒక వీడియో లాగా చేసి అనేది ఇలా పెట్టింటాడు. ఒకవేళ ఇది అర్థం కాకపోతే మ్యాక్సిమం అర్థమైపోతుంది, ఎందుకంటే అన్ని సింపుల్ స్టెప్సే ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం అందరికీ కూడా అర్థమైపోతుంది. ఇక్కడైతే కొంచెం జాగ్రత్తగా ఇలా కంటెంట్ చేసి పెట్టండి మీరు అని చెప్పి మీషో వాడు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇట్లా ఇస్తాడనమాట. అండ్ నెక్స్ట్ ఇట్లయితే ఇట్లయితే మనం వీడియో చూసుకోవచ్చు, యాప్లోనే ఎలా చూసుకోవచ్చు అంటే ఇలా చూసుకోవచ్చు అనే ఈ టాపిక్ అయితే అయిపోయా. నెక్స్ట్ కమిషన్ మనకి ఎట్లా వస్తుంది నేను చెప్పా కదా, ప్రతి వీడియోలో చెప్తున్నా కదా. అఫిలియేట్ అని ఎక్కడ ఉంటుంది, అఫిలియేట్ పక్కన ఎంత పర్సెంటేజ్ కమిషన్ ఉంటుంది అని చెప్పి ప్రతి వీడియోలో చూపిస్తూ ఉన్నాం కదా. ఈ వీడియోలో కూడా చూపిస్తూ ఉన్నా. పక్కన అఫిలియేట్ కమిషన్ 9%, 10% అని ఉంటుంది కదా, వాటి మీద క్లిక్ చేసుకొని అండ్ మనం ఆర్డర్ చేసుకొని దాన్ని అనేది ఒక కంటెంట్ క్రియేట్ చేసి అనేది పోస్ట్ చేయొచ్చు. ఇలా ఖచ్చితంగా అఫిలియేట్ తీసుకొని ఒక కంటెంట్ అనేది క్రియేట్ చేయండి. ఎందుకు అఫిలియేట్ అని అంటున్నా, ఎందుకంటే మనం దాని మీదనే కదా వాడు కమిషన్ 10%, 30% అని చెప్పి ఇచ్చినాడు. సో అందుకని చెప్పేసి మనం అఫిలియేట్ ప్రోడక్ట్స్ని ఆర్డర్ చేసుకొని చేసేసుకోవాలన్నమాట. అండ్ మనం అనేది మనకు వచ్చే పర్సెంటేజ్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఒకసారి చూపిస్తా, చూడండి. అది చాలా సింపులే. ఇంతేనా, తక్కువనా అని అనుకుంటారు. ఎందుకంటే ఒకవేళ అదే ప్రోడక్ట్ని ఒక 30-50 మెంబర్స్ కొన్నారనుకో మనకి ఎక్కువ కమిషనే వస్తుంది కదా. అందుకని చెప్పేసి మీషో వాడు అనేది ఇట్లయితే కమిషన్ అనేది ఇంత అని చెప్పి మనకు మెన్షన్ చేసి ఉంటాడు. ఎందుకంటే మనం క్రియేటర్స్ కాబట్టి. బై సపోజ్ నేను ఈ ప్రోడక్ట్ కొనుక్కుంటున్నా, ఇప్పుడు అది 220 రూపీస్ ఉంది. ఇప్పుడు దీన్ని నేను ఎట్లా క్యాలిక్యులేషన్ 220 రూపీస్ అని పక్కన 10% కమిషన్ అని ఉంది. ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత కమిషన్ వస్తుంది అనే విషయం తెలుస్తుంది అనమాట. ఇట్లా ఇంటూలో చేసుకోకుండా పర్సెంటేజ్లో చేసేసుకోండి. ఇక్కడ పర్సెంటేజ్ క్యాలిక్యులేటర్లో ఉంటుంది కదా, పర్సెంటేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసుకొని 220 × 10 అక్కడ ఎంత 10% కదా. 10 అంటే 10, 2 అంటే 2, 3 అంటే 3, ఇట్లా 10% దీని మీద ఇక్కడ పర్సెంట్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకు 22 రూపీస్ వస్తాయి. ఒకరు కొంటే మనకు 22 రూపీస్ అనేది వస్తాయి. ఏంటి తక్కువ అంటే ఇలాగనే ఒక 20-30 మెంబర్స్ తీసుకుంటే మనకి 22 రూపీస్ అన్ని అన్నట్టు వస్తాయి అన్నమాట. ఇట్లా కాలిక్యులేషన్ చేసుకోండి మనకి ఎంత కమిషన్ వస్తుంది అని చెప్పేది. ఇలా అయితే ఇట్లా అయితే మనం క్యాలిక్యులేషన్ అయితే మనకు వచ్చే కమిషన్ని చేసుకోవచ్చు అనమాట. ఏంటి తక్కువ అంటే తక్కువనే, ఎందుకంటే మనం క్రియేటర్స్ కాబట్టి తక్కువనే ఉంటుంది. ఎందుకంటే
అదంతే అట్లనే వాళ్ళు మీషో రూల్స్ అనేది అట్లనే ఉన్నాయన్నమాట. అండ్ వీడియో అయితే ఇది.